అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే మన రాష్ట్రంలో ఏం గవర్నమెంట్ నాకు అర్థమే కాలే. సీఎం గారు సింగపూర్లో ఉన్నారు, సినిమాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. అసలు పరిపాలన మీరు ఏం చేయాలనుకున్నారు నాకు తెలియదు. మీరు ఇవాళ మీకు ఎంతో పెద్ద ఎత్తున ప్రజలు ఆశలు కల్పించి మీకు అధికారం ఇస్తే ఈరోజు మీరు వేస్తున్నది ఏంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధానాలు అయితే తీసుకున్నాడో అదే విధానాలు అమలు పరుస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ అగ్రిమెంట్స్ అయితే చేశాడో అగ్రిమెంట్స్ అని కూడా ఒప్పుకుంటా ఉన్నారు. స్మార్ట్ మీటర్స్ బిగిస్తామంటా ఉన్నారు. ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, కరెంటు ఛార్జీలు. పైగా అదానితో ఒప్పందాన్ని కొనసాగిస్తామంటా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలివచ్చే పద్ధతుల్లో వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరెంట్ ఆఫీసులని కూడా బంద్ చేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున మా కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా మద్దతుగా ముందుకు రావాలి. పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి. అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నారు.